హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ పుష్ప ది రూల్ సో ఈ సినిమాకి సంబంధించి పుష్ప ది రైజ్ 2021లో రిలీజ్ అయిందనమాట. సో సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చినటువంటి ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికీ సరేను జనాల నోట్లోనే నానుతూ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ పుష్ప ది రైజ్ అనేటటువంటి సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో పుష్ప ది రూల్ మీద అంత ఎఫెక్ట్ పడిందనే తెలుస్తోంది. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెరిగాయి. అందువల్ల ఏంటంటే టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ ఆగస్టు 15 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల సినిమాని డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు మాత్రం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అసలు సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి సుకుమారే కారణం అని ఈ మధ్య నెట్టింట్లో కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. సో సుకుమార్ ఏంటంటే కథ మీద కాస్త ఇంకొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నాల్లో ఉన్నాడు. అంతేకాకుండా మొత్తం సినిమా వర్షన్ కూడా వేరే వర్షన్లో చూపిద్దాం అనుకుంటున్నాడు. అండ్ సినిమా కథ పరంగాను ఇంకొన్ని ఎక్స్ట్రా సీన్ గా షూట్ చేస్తే ఇంకా సినిమా రిలీజ్ అనే టైం ఉంది కాబట్టి ఇంకొంచెం బెటర్మెంట్ గా ఉంటుందని అనుకుంటున్నాడు. సో దీనికి సంబంధించి ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ కూడా భయపడుతున్నారు సుకుమార్తో సినిమా తీయడానికి అన్నటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ఎన్నికల టైంలో చేసినటువంటి ఇష్యూ వల్లనే సినిమా అనేది పోస్ట్ పోన్ అయ్యిందని, సో మొత్తం మీద సినిమాకి వీళ్ళిద్దరే కారణమని, అంటే సినిమా పోస్ట్ పోన్ అవడానికి వీళ్ళిద్దరే కారణమని విపరీతంగా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. బట్ యాక్చువల్గా విషయం ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సుకుమార్ మీద కోపంగా ఉన్నాడని, లేదంటే సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్నారని, ప్రెసెంట్ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విపరీతంగా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. బట్ యాక్చువల్గా విషయం ఏంటంటే అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఉన్నటువంటి బాండింగ్ మనకు తెలియదు కాదు. ఆర్య 2 పుష్ప, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్నటువంటి 4th ఫిల్మ్ అనమాట ఇది. సో అందువల్ల వీళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అండ్ చాలా అవార్డ్ ఫంక్షన్స్ లోనే చెప్పడం జరిగింది సుకుమార్తో అల్లు అర్జున్ ఉన్నటువంటి బాండింగ్ ని. సో వీళ్ళిద్దరి మధ్య అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. మొత్తం మీద టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి మొత్తం మీద ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా లేట్ అవడం వల్ల సినిమా అనేది డిలే అయ్యింది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ఏంటంటే ఈ పుష్ప 2 అనేటటువంటి సినిమాని డిసెంబర్ 6 రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. బట్ ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్ అయితే చాలా కామెంట్లు రూమర్స్ రావడం కామన్ ఈ మధ్య కాలంలో. అయితే ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే బాగా వైరల్ అవుతుందో, సో ఏ వార్త పెట్టినా ఏ మాట చెప్పినా కూడాను సోషల్ మీడియాలో ఏ వార్త అయినా సరే వైరల్ అవుతుంది పక్కా అది. సో అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కొంచెం త్వరగా స్ప్రెడ్ అవుతుంది. సో మొత్తానికి పుష్ప సినిమాకి సంబంధించి డిసెంబర్ 6 రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. సో ఈసారి నాకు తెలిసి ఎటువంటి లేట్ చేయకుండా ప్రశాంతంగా రిలీజ్ చేస్తారని అనుకుంటా. బట్ కొంతమంది ఏంటంటే ఐకాన్ స్టార్ అర్జున్ సుకుమార్తో చేస్తున్నటువంటి ఈ పుష్ప 2 కోసం అట్లీ సినిమాను కూడా వదులుకున్నాడు. బట్ ఎందుకు సుకుమార్ కావాలని సినిమాని లేట్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా సినిమాలా చూసే వాళ్ళైతే సినిమాని ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే పని కొంచెం తక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారనమాట. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ పుష్ప 2 అనేటటువంటి సినిమా లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అని అనుకుంటున్నారు? సో అల్లు అర్జున్ అనుకుంటున్నారా, సుకుమార్ అనుకుంటున్నారా, లేదా మూవీ టీమ్ హోల్ టీమ్ అనుకుంటున్నారా, లేదా సిచ్యువేషన్స్ డిమాండ్ చేసే అనుకుంటున్నారా, లేదంటే కాంపిటీషన్లో కొట్టలేదు అనుకుంటున్నారా? సో మీ ఒపీనియన్ ప్రకారం మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ కాంబోస్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా సీన్స్ ఏమైనా చూడాలనుకుంటున్నారా, లేదా పుష్ప 1లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ సీన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ పుష్ప 2 సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా. సో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారనమాట డైరెక్టర్. సో ఈ సినిమా మీద మీకున్నటువంటి ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.